ఈరోజు మన ఈ వీడియోలో ఇన్స్టెంట్ దోశ పౌడర్ ఇప్పటివరకు మీరు చూడని ఇంగ్రీడియంట్స్తోని చాలా హెల్దీ అట్ ద సేమ్ టైం చాలా టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ దోశ పౌడర్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, దాంతోపాటే వేడి వేడి దోశ కూడా ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. దోశ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మనం మిక్సీ జార్ చిన్నది తీసుకుందాము. అందులో 1 కప్పు పెసర్లు, దాంతోపాటే 1/2 కప్పు శనగపప్పు, ఇంకొక 1/2 కప్పు మినప్పప్పు, దాంతోపాటే లాస్ట్లో ఒక 1/2 కప్పు సజ్జలు కూడా ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తం కూడా మనం పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మొత్తం కూడా మనం పౌడర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. మంచిగా వాటర్ తగలకుండా ఉన్నట్టయితే ఎక్కువ రోజులు అనేది మనకి ఇది నిల్వ ఉంటుంది. మీరు చూడొచ్చు ఈ విధంగా మనం మంచిగా పిండి మాదిరిగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మనం ఎప్పటికప్పుడు ఒక 1 కప్ మనం తీసుకొని మంచిగా మనం దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని వేడి వేడి దోశ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ ప్రాసెస్ అది కూడా చూపిస్తాను. దానికోసం ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో 1 కప్పు మనం ఇన్స్టెంట్ దోశ పౌడర్ యాడ్ చేస్తున్నాము. ఆ దోశ పౌడర్లో ఒక 1/2 కప్పు మనం పెరుగు కూడా ఇందులో యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఆప్షనల్ అనమాట. ఇంగ్రీడియంట్స్ మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. కొంచెం ఒక 1 స్పూను అల్లం తురుము, దాంతోపాటే ఒక 2 మీడియం సైజ్ పచ్చిమిరపకాయలు, ఒకవేళ పిల్లలు ఉన్నట్టయితే మీరు స్కిప్ చేయొచ్చు. దాంతోపాటే కొంచెం కొత్తిమీర, ఉప్పు టేస్ట్కి సరిపోయేంత యాడ్ చేసుకొని ఇప్పుడు మెల్లిమెల్లిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ ఏ విధంగా అయితే మనం ప్రిపేర్ చేస్తామో బాగా మిక్స్ చేస్తూ ఈ విధంగా మనం దోశ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ మెల్లిమెల్లిగా యాడ్ చేస్తూ, ఒకసారి ఓవర్ వాటరింగ్ అనేది అవసరం లేదు. మరి ఎక్కువ గట్టిగా ఉండొద్దు, అట్లానే మరి ఎక్కువ లూజ్గా కూడా ఉండకుండా మంచి దోశ ఏదైతే మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉంటుందో సేమ్ అదే విధంగా ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా ఒక ప్యాన్ హీట్ చేసుకోండి. ప్యాన్ హీట్ చేసుకున్న తర్వాత మంచిగా మనకి నెయ్యి కానీ ఆయిల్ కానీ లైట్గా గ్రీస్ చేసుకున్న తర్వాత మనం ఈ దోశ అనేది అందులో ప్రిపేర్ చేసుకొని మంచిగా 2 సైడ్స్ కూడా మంచిగా కాల్చుకున్న తర్వాత మనం దీన్ని సర్వ్ చేసుకుంటే వేడి వేడి దోశ అనేది అప్పటికప్పుడు జస్ట్ 10 నిమిషాల లోపల మనం ప్రిపేర్ చేసుకున్నాము. చాలా హెల్దీ, ఎందుకంటే ఇందులో యూజ్ చేసింది మనం సజ్జలు, ఇంకా పెసర్లు, దాంతోపాటే మినప్పప్పు, శనగపప్పు, ఇవన్నీ కూడా మన హెల్త్కి చాలా మంచిది. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం ఏదైనా కానీ దోశ కానీ ఇవి ప్రిపేర్ చేసుకున్నప్పుడు నెయ్యి ఎక్కువ యూజ్ చేసే విధంగా మీరు చూసుకోండి. అట్లీస్ట్ 1.5 స్పూన్ నెయ్యి కనుక మనం యూజ్ చేసినట్టయితే ఏదైతే మనకి ఇందులో ఉండే విటమిన్స్ మన ఆ బాడీలో అబ్జర్వ్ కావడానికి ఈ నెయ్యి అనేది చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మన దోశ. మీరు చూసినట్టయితే చాలా హెల్తీ, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఇది ఇవాళ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఎట్లా కుదిరిందనేది కమెంట్స్ కూడా ఖచ్చితంగా పెట్టండి.